అమ్మవారికి ఇలా గాజులమాల వేయగానే సాక్షాత్ ఆ అమ్మవారు మా ఇంట్లోనే వెలిసినట్టు అనిపించిందండి. అంతగా గ్లూజోమ్స్ వచ్చేసాయి నాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. డైరెక్ట్గా చెప్దాం అనుకున్నానండి, కాకపోతే ఇక బయట నాయిస్ ఎక్కువగా వినబడుతున్నాయి. ఇక అందుకోసం అనేసి మళ్ళీ మ్యూట్ చేసేసి ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడైతే అమ్మవారికి ఈరోజు ఎంతో ఇష్టమైన గాజుల మాలను రెడీ చేశానండి. చాలా ఈజీ చేసుకోవడం, అంతేకాకుండా చాలా ఫాస్ట్గా కూడా వేసుకోవచ్చు. అది ఎట్లా చేసుకోవన్నో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నా ఫ్రెండ్స్. నేనైతే ఈ గాజుల మాల ఫస్ట్ టైం ట్రై చేసిన. అసలు ఇంత ఈజీగా అవుతుందని అయితే నేను అనుకోలేదు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు ఈ గాజుల మాలను. ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక్క కాడ కూడా మీరు స్కిప్ చేసిరనుకోండి ఆ గాజుల మాల అనేది తడబడతారు. కాబట్టి ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఇలా అమ్మవారికి గాజుల మాల వేస్తే చాలా చాలా శుభప్రదం అన్నమాట. ఇప్పుడైతే ఈ గాజుల మాలకు కావలసినవి నేనైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా మీరు ప్లెయిన్ గాజులు కావాలనుకుంటే ప్లెయిన్ గాజులు, ఇలా ఫ్లవర్స్లో కావాలనుకుంటే ఫ్లవర్స్లో. నేనైతే ప్లెయిన్ అండ్ ఫ్లవర్స్ రెండు టైపులా తీసుకున్నా. తర్వాత ఇక్కడ నేను ఒక లేస్ తీసుకున్నా. ఇలాంటి లేస్ లేకపోతే మీకు గనక దారంతో కూడా వేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఫస్ట్ లేస్ చూస్తున్నారు కదా అండి, ఆ చివర్ని ఇలా గాజుకు నేను చూపించినట్టుగా ముడి వేయండి. 2 ముళ్ళు వేసుకోండి. ఒకే ముడి వేస్తే గాజు కదా జారుతుంది, కాబట్టి 2 ముళ్ళు వేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక గాజును అటు నుంచి గాజు లోపల నుంచి ఈ లేస్ ఇలా బయటికి తీయండి. మనం పువ్వులు అల్లుకుంటాం చూసారా, సేమ్ పువ్వులు అల్లినట్టుగానే. కాకపోతే ఇక్కడ గాజులు కాబట్టి కొంచెం జారుతాయి, కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. ఇక్కడైతే ఇంకా మంచిగా ఎల్లో కలర్ బ్యాంగిల్స్, గ్రీన్ అండ్ రెడ్ ఇలా కలుపుకొని కూడా వేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ మళ్ళీ మీకు షేర్ చేసుకుంటా. ఇక్కడ చూస్తున్నారా, లేస్తో వేయడం వల్ల ఒక్కొక్క ఫ్లవర్ అనేది ఇలా బయటికి కనబడుతూ చాలా అందంగా ఉంటుందన్నమాట గాజుల మాల అనేది. ఇంకా దారంతో అయితే ఇంకా దగ్గరకు వచ్చేసి ఇంకా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇది లేస్ కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది. ఇలా గ్యాప్ రాకుండా కూడా దగ్గరికి అనుకొని కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, నా లేస్ కొంచెం లావు ఉండడం వల్ల కొంచెం గాజు అనేది కొంచెం సైజు ఎక్కువైపోయిందన్నమాట. ఈ విధంగా మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇలా లోపల నుంచి ఇలా బయటకు తీయాలి. చూసారా, నేను చూపించినట్టుగా ఈ విధంగా చేసేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఇలా శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ గాజుల మాల వేసుకొని మనం కోరిన కోరికలు తీరుస్తుందని ఒక నమ్మిక. అంటే గాజులంటే అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం అండి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఒక్కరోజైనా ఆ అమ్మవారికి ఇలా గాజుల మాల వేయండి. పైగా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఆ వరలక్ష్మి వ్రతానికి కూడా ఈ విధంగా మీరు బ్యాంగిల్స్ వేస్తే చాలా చాలా మంచిది. ఇంకా సింపుల్గా అమ్మవారిని ఎలా డెకరేషన్ చేసుకోవాలి అనే విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటా. అంటే ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఇక్కడ చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. మీకు పొడవు ఎక్కువైపోతే మనకు చేతులలో గాజు పట్టుకోవడం రాదు కదా, కాబట్టి ఇట్లా కింద పెట్టుకొని నేను చూపించినట్టుగా చేయండి. ఒక మంచి క్లాత్ వేసుకొని, నీట్గా ఉన్న క్లాత్ వేసుకొని ఆ క్లాత్ పైన ఇక్కడ చూపించినట్టుగా మీరు దారాన్ని లోపల నుంచి ఇలా బయటికి లాగుతూ మెల్లిగా కొంచెం సున్నితంగా చేసుకోండి. ఎందుకంటే గాజు కదా, మనం గట్టిగా పట్టుకున్నా విరిగిపోయినట్లు అయిపోతుంది. ఫస్ట్ అయితే గాజులలో మంచివి చెడ్డవి అన్నీ చూసేసుకొని, అంటే ఇలా పగిలినట్టువి కాకుండా మంచివి తీసుకోవాలి. ఇక తర్వాత లేస్ చివర్లో మనకు ఫోటోకి ఎంతవరకు అయితే సరిపోతుంది అనుకుంటామో అంతవరకు లేస్ని కట్ చేసుకొని, ఇక్కడ నేను చూపించినట్టుగా మనం స్టార్టింగ్ అయితే ఎలా ముడి వేసుకున్నామో సేమ్ ఎండింగ్ కూడా అదే విధంగా ముడి వేసుకోవాలి. 2 ముళ్ళు వేసుకోండి. 2 ముళ్ళు వేసుకుంటేనే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ నేను చూపించినట్టుగా 2 ముళ్ళు మంచిగా దగ్గరికి వేసుకోండి. ఇప్పుడైతే స్ట్రాంగ్గా గాజు అనేది జారిపోకుండా ఉంటుందన్నమాట. మీకు ఇట్లా దగ్గరగా కూడా చూపిస్తున్నాను, చూసేయండి. చూసారా ఎంత ఈజీనో ఇలా గాజుల మాల వేసుకోవడం. ఖచ్చితంగా మీరు ఈ శ్రావణ మాసంలో
శుక్రవారం రోజు ఇలా గాజుల మాలను అమ్మవారికి వేసేయండి. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ కదా, ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి అంటే ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను అమ్మవారికి ఇలా గాజుల మాలను వేసుకొని చిన్నగా కుందులు పెట్టుకొని అటు ఇటు ఫ్లవర్ వాజ్ పెట్టుకొని ఈ విధంగా అలంకరించుకున్నాను. ఇది టోటల్గా ఎలా అలంకరించుకోవాలో కూడా నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసారా అమ్మవారు నిండుగా కలకలలాడుతూ కనిపిస్తున్నారు కదా. నాకైతే ఇక్కడ నుంచి అస్సలు లేవాలనిపించలేదండి. అలాగే కూర్చున్నా. మా వారేమో ఏమమ్మా ఇంకెంతసేపు కూర్చుంటావు, నాకు ఏమైనా పెట్టేది ఉన్నదా లేదా అంటే ఇక లేసేసి కూర్చున్నా. ఎంత బాగా అనిపిస్తుందండి అమ్మవారిని ఇలా చూడగానే కన్నుల పండగగా అనిపిస్తుంది. సాక్షాత్తు ఆ అమ్మవారే మన ఇంట్లోకి వచ్చినట్టుగా అనిపించిందండి. ఇప్పుడు మన ఫోటోకి కొన్ని ఫొటోస్కి మూలలు వస్తాయి కదా, ఆ మూలలకి లేస్ని ఇలా లోపలికని పెట్టవచ్చు. నాకు ఇక్కడ మూలలు రాలేదని మన డబల్ టేప్ ఉంటుంది చూసారా, డబల్ టేప్ను అటు ఇటు అతికించి ఇప్పుడు ఆ తర్వాత ఆ మాలను అయితే వేసేసుకున్నాం అనమాట. ఆ వీడియో అసలు నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఆ వీడియో చేశానని అనుకున్నాను, కానీ రన్నింగ్ అవుతుంది అనుకున్నా, కాకపోతే అది మిస్ అయిపోయిందండి. ఇక అంతా ఫొటోస్ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసి చూసేసరికి ఆ క్లిప్ ఒక్కడే మిస్ అయింది. అబ్బా అనుకోని ఇక ఏం చేద్దామనేసి ఈ విధంగా అయితే చూపించానండి. ఎంత బాగుందో చూసారా అమ్మవారు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అండి. నేనైతే ఫస్ట్ టైం ఇలా గాజుల మాలను ట్రై చేశాను. ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేను. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఈ విధంగా ఈజీగా గాజుల మాల వేసుకొని ఆ అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో ఈ గాజుల మాలను వేసుకొని మీ యొక్క కోరికలను కోరుకోండి. మరి ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ కోసం అండ్ మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.